జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మేడం, టీ తీసుకోండి. కన్నయ్య చాలా బాగా చదువుతున్నాడు. మీరు కన్నయ్యని బాగా చదివించాలి. వీడికి చాలా తెలివితేటలున్నాయి. ఇంతటి మేధాశక్తి చాలా తక్కువ మంది పిల్లలకు ఉంటుంది. పేదోళ్ళం కదా, మన దగ్గర డబ్బులు లేవు, ఇక చదివింది చాలు, ఇల్లు గడవడం కోసం ఏదో ఒక పని చేస్తే సరిపోతుందని వీడికి సర్ది చెప్పి మీ పరిస్థితుల్ని ఎత్తి చూపి వీడి చదువు మాత్రం మానిపించకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నయ్య చదువు ఆగిపోకూడదు, కన్నయ్య భవిష్యత్తు ఆగిపోకూడదు. కన్నయ్య గొప్పవాడైతే వీడికున్న మంచి మనసుతో మిమ్మల్ని బాగా చూసుకోవడమే కాదు, ఒక 100 మంది ఆకలి తీర్చగలవాడు, పేదవాళ్ళకి ఆసరాగా ఉంటాడు. కన్నయ్యకి అంత కెపాసిటీ ఉంది. మీకేదైనా అవసరమైతే నన్ను అడగండి, అంతేగాని చదువు విషయంలో మాత్రం చిన్న పొరపాటు కూడా చేయకండి. అలాగే మేడం, తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీరు నా కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, వాడి చదువుకి డబ్బులు కడుతున్నారు, వాడు పెద్ద ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదు మేడం. పూర్ణ, అది నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కాదు, ఏ జన్మలో చేసుకున్నదే. అవును పూర్ణ, కన్నయ్య నీ కడుపున పుట్టడమే నువ్వు చేసుకున్న పుణ్యం. మేడం గారు స్నానం చేసి వచ్చారేమో, నేను వెళ్ళి చూసొస్తాను మేడం. అవును కన్నయ్య, నువ్వు చదివేనా ఇంకా గేమ్స్ ఏమైనా ఆడతావా? గేమ్స్ కూడా ఆడతాను శ్యామమ్మ. అవునా? అయితే నువ్వే గేమ్స్ చాలా బాగా ఆడతావు? నేను బ్యాడ్మింటన్ బాగా ఆడతాను. ఓ అవునా, సరే. నీకు ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమున్నాయి? పెయింటింగ్ వేస్తాను శ్యామమ్మ. ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు వేసాను కదా, ఉండు చూపిస్తాను. మేడం, ఏంటి విషయం? అదే మేడం, కన్నయ్య పెద్ద స్కూల్లో చదవడం కోసం కన్నయ్యకి కావాల్సిన బట్టలు, పుస్తకాలు, ఫీజు కట్టారని చెప్పాను కదా మేడం. అవును, చెప్పావు. అయితే ఇప్పుడేంటి? ఆవిడ ఇంటికొచ్చారు మేడం. అవునా? ఎందుకొచ్చింది? నువ్వు తనని ఏదైనా సాయం చేయమని అడిగావా? కన్నయ్య చదువు కోసం డబ్బేమైనా అడిగావా? ఆహా, చెప్పు పూర్ణ, తను నీకు ఏమివ్వడానికొచ్చింది? అదేం లేదు మేడం, బాబుకి మొన్న పెద్ద దెబ్బ తగిలింది కదా, చూడడం కోసమని వచ్చారు. కన్నయ్య కోసమా? చూసి వెళ్ళిపోయింది కదా, ఇంకేంటి? లేదు మేడం, తనింకా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని కలవాలంటున్నారు. నన్ను కలవడం ఎందుకు? మీ మంచితనం గురించి చెప్పాను మేడం. కన్నయ్య కడుపున పడ్డ దగ్గర నుంచి మా బాగోగులన్నీ మీరే చూసుకుంటున్నారని, మీరు మాకు ఉండడానికి గోడిచ్చి కడుపు నిండా తిండి పెడుతున్నారని చెప్పాను. ఇదంతా విన్నాక ఈ లోకంలో మీలాంటి మంచి మనుషులు ఉండడం చాలా అరుదని చెప్పి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మేం వాళ్ళకి తెలియకపోయినా ఆ రోజు వాళ్ళు ఫీజు కట్టబట్టే కన్నయ్య ఈరోజు అంత పెద్ద స్కూల్లో చదువుకుంటున్నాడు. వాళ్ళకి నేను చాలా రుణపడున్నాను మేడం. కొంపదీసి తను కట్టిన ఫీజులో నన్నేమైనా డబ్బులు అడుగుతుందా ఏంటి? తీసుకురమ్మంటారా మేడం? సర్లే, తీసుకురా. మంచి మనుషుల్ని చూసి కూడా చాలా రోజులవుతుంది. థ్యాంక్ యూ మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.